ధ్రువ నక్షత్రం ఎలా ఏర్పడింది అది? ధ్రువుడు అనేవాడు మనకి స్వయంభవ మన్వంతరంలో జరిగిన కథ ఇదన్నమాట. అయితే ధ్రువుడికి చిన్నప్పుడే నారద మహర్షి ఉపదేశం చేస్తారు. ఈ మంత్రాన్ని చేసుకో బాబు, నువ్వు కావాల్సింది జరుగుతుంది అని చెప్పి. దానికన్నా ముందు ఏమవుతుందంటే ధ్రువుడి తండ్రికి ఇద్దరు భార్యలు. ఆ ఇద్దరు భార్యల్లో ధ్రువుడి తల్లి ఒకళ్ళు, సవతి తల్లి ఒకళ్ళు. అయితే తండ్రి దగ్గర అందరూ తొడ మీద కూర్చుంటారు కాబట్టి ఆ ధ్రువుడు కూడా వచ్చి తండ్రి యొక్క తొడ మీద కూర్చుంటే ఆ సవతి తల్లి వచ్చేసి ఈ ధ్రువుడిని విసిరేసి, నీ స్థానం ఇది కాదు, నువ్వు నా కడుపున పుడితేనే నువ్వు ఇక్కడ కూర్చునేవాడివి, ఇప్పుడు నా కడుపున పుట్టలేదు కాబట్టి ఈ అవకాశం లేదు అని చెప్పి తోసేస్తాం. చిన్నవాడు పిల్లవాడు కాబట్టి చాలా బాధపడతాడు. ఏం చేయాలో తెలియదు, ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే అప్పుడు నారద మహర్షి అటుగా వెళ్తూ, ఏం జరిగింది నాన్న అంటే, నాకు అందరికన్నా చాలా ఉన్నతమైన స్థానం కావాలి అని చెప్తే, సరే అని చెప్పి ఒక మహామంత్రాన్ని, అష్టాక్షర మహామంత్రాన్ని ధ్రువుడికి ఇస్తాడు. ధ్రువుడు తదేకంగా ఆ మంత్రాన్ని చేస్తూ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి మిగతా దేవతలందరూ కూడా తలడిల్లిపోతారు. ఈ విధంగా ధ్రువుడు చేసి 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 ఆ మంత్రం యొక్క పూర్తి సాఫల్యత అంతా ఆయనకి కలిగి సాక్షాత్తు స్వామివారే కనబడతాడు. ఏం కావాలి నాన్న నీకు అంటే, నాకు అందరికన్నా ఉన్నతమైన స్థానం కావాలి. వేదంలో మనకు ఒక మంత్రం కనపడుతుంది, ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి అని మనందరం వింటూ ఉంటాం. అంటే ఏదైతే శాశ్వతమో, ఏదైతే స్థిరంగా ఉంటుందో, దేని ఆధారంగా ఈ అంతరిక్షం అంతా ఉందో అలాంటి ఒక ఇరుసు ఉన్న ప్రాంతానికి ధ్రువుణ్ణి అధిపతిగా స్వామివారు చేశారు. అంటే మనం పోలారిస్ అంటాం. అంటే మనం ఇలా చూస్తే గ్లోబ్ చూస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వంకర తిరిగి ఉంటుంది. అంటే ఆ లోపల అక్షంలో చివరన ఉన్న ఈ నక్షత్ర మండలాలు, ఈ గ్రహాలు అన్నీ కూడా ధ్రువ నక్షత్రం వేపున, అంటే ఉత్తరాన ఉన్న ధ్రువ నక్షత్రం వేపున తిరుగుతూ దాన్నే వాళ్ళు దిక్కుగా చేసుకుని సంచరిస్తూ ఉన్నాయి. ఇది సుమారుగా 28,000 సంవత్సరాల పాటు ఈ ధ్రువపదం ఉంటుంది. అంటే 28,000 సంవత్సరాల పాటు ఇదే విధంగా ఉండేటట్టుగా, అంటే ప్రతి 28,000 సంవత్సరాలకి ఇది మారుతూ ఉంటుంది. అలాంటి అత్యున్నతమైన పదాన్ని ఒక మామూలు మనిషిగా, ఒక రాజకుమారుడిగా జన్మించిన ధ్రువుడికి స్వామివారు వరాన్ని ఇచ్చారు.